హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. వదినా ఏం చేస్తున్నావు? అంటుంది చంద్రకళ. ఏం లేదు అంటుంది భువనేశ్వరి. చేతిలో ఏంటి వదినా? అదే అత్తయ్య ప్రసాదం ఇచ్చారు కదా. ఓ అమ్మకి మతిపోయినట్టుంది. ఇందులో నువ్వు నిన్నుంటే నీకెలా ఇచ్చింది? ఇలా ఇవ్వు అంటుంది చంద్రకళ. ఇదిగో అత్తారిల్లు ఎలా ఉంది? బావుంది వదినా. ఇప్పుడెలా ఉంటానో అక్కడ కూడా అలానే. మేనత్త అత్తగారు కదా, చాలా ప్రేమగా చూసుకుంటుంది అంటుంది చంద్రకళ. అది సరే, మాకు మేనల్లున్నో మేనకోడల్లో ఎప్పుడిస్తున్నావు అంటుంది భువనేశ్వరి. ఆ విషయం చెప్పాలనే వచ్చాను. ఇప్పుడు 3వ నెల అంటుంది చంద్రకళ. చంద్రకళ చాలా మంచి శుభవార్త చెప్పావు. అయినా ఇప్పుడా చెప్పేది అంటుంది భువనేశ్వరి. రాగానే అందరి ముందు సిగ్గేసింది వదినా, అందుకే ఇప్పుడు చెప్తున్నా. జానకి, భువనేశ్వరిని పురుడికి తీసుకెళ్దాం వదినా. ఏమనుకోకండి వదినా, నెలలు దగ్గర పడ్డాయి. ఈ సమయంలో ప్రయాణం అంత మంచిది కాదు. ప్రసవం అయ్యాక తీసుకెళ్ళండి కావాలంటే అంటుంది సుశీల. అలాగే వదినా, మీరు చెప్పేది మా బిడ్డ క్షేమం కోసమే కదా, మరి మేము వెళ్ళొస్తాం అంటుంది జానకి. ఒకరోజు వేకోజామున భువనేశ్వరికి నొప్పులు వస్తాయి. నొప్పితో విలవిల్లాడుతూ ఉంటుంది. శంకర్, తొందరగా వెళ్ళి మంత్రసానిని తీసుకురారా. శంకర్ వెళ్ళి మంత్రసానిని తీసుకొస్తాడు. భువనేశ్వరి పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. అందరూ వారసుని చూసి చాలా మురిసిపోతారు. వీరభద్రం దివాణం మొత్తం అన్నదానం చేయిస్తాడు. వైభవంగా బారసాల కార్యక్రమం కూడా జరిపిస్తారు. బిడ్డకి రామచంద్ర ప్రసాద్ అని నామకరణం చేస్తారు. పంతులు గారు బాబు జాతకాన్ని పరిశీలిస్తారు. అయ్యా వీరభద్రం గారు. చెప్పండి పంతులు గారు. మా మనవడి జాతకం ఎలా ఉంది? అది మీకు ఎలా చెప్పడమా అని. పర్వాలేదు చెప్పండి, ఏదైనా పర్వాలేదు అంటారు భద్రం. అది భువనేశ్వరమ్మ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందయ్యా. పంతులు గారు, ఏంటి మీరు చెప్పేది అంటారు వీరభద్రం. అవును బాబు, బిడ్డది గొప్ప జాతకం. కానీ ఒక గండం ఉంది. అది దాటితే ఏం పర్లేదు. ఆ గండం తల్లిని లేదంటే బిడ్డని బలి తీసుకుంటుందయ్యా అంటారు పంతులు గారు. అంటే భువనేశ్వరి బతికితే బాబు బ్రతకడు, బాబు బతికితే భువనేశ్వరి బతకదు అంటారు పంతులు గారు. అయ్యో భగవంతుడా, ఏమిటి పరీక్ష? తల్లి బిడ్డల్ని ఇలా వేరు చేస్తావా? నీకు ఇది న్యాయమా అని బాధపడుతుంటారు భద్రం గారు. బాధపడకండి భద్రం గారు. మీ కులదేవత ఆ భద్రకాళి అమ్మవారిని శరణు వేడండి, ఆమె దారి చూపిస్తుంది అంటాడు పంతులు గారు. అలాగే పంతులు గారు అంటారు వీరభద్రం గారు. ఆ మాటలు విన్న వీరభద్రం కుటుంబం మొత్తం విచారంలో మునిగిపోయింది. శంకర్ అయితే కుప్పకూలిపోయాడు. భార్య, బిడ్డ ఏది కావాలి? తనకి ఇద్దరూ కావాలి. భువనేశ్వరి లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాడు. కళ్ళ ముందు కన్నబిడ్డ పోతే తను తట్టుకోలేడు. శంకర్ బాధతో ఏం చెయ్యాలో పాలుపోక సతమతమైపోతున్నాడు. ఏమండి, బాధపడకండి. కళ్ళ నిండా నిండిన నీళ్లతో దుఃఖంతో పూడుకుపోయిన గొంతు పెగల్చుకుని, బాధపడక నన్నేం చేయమంటావు భువన? 2 కళ్ళల్లో ఏది కావాలి అంటే నేనేం చెప్పను? నువ్వే నా జీవితం, నా సర్వస్వం అనుకున్నాను. అలాంటి నువ్వు కానీ, మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన మన బిడ్డ కానీ నాకు ఎవరు దూరమైనా నేను జీవించలేను భువన అని వాపోతాడు శంకర్. మనం ఏం చేయగలమండి? కాలం ఆడే ఆటలో పావులం మనం. ఏమి జరిగినా సరే మీరు ధైర్యంగా ఉండండి. మీకు నేను మాటిస్తున్నా, మన బిడ్డకి ఎటువంటి ఆపద రానివ్వను. నేను మరణించైనా మన బిడ్డని బ్రతికించుకుంటాం. భువనేశ్వరి భుజాలు పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను చూడలేని నాడు నా కళ్ళకు శూన్యం. నీ ప్రేమ లేని నాడు నా బ్రతుకు ఒక నరకం. నీ అడుగుల సడి వినలేని నాడు నా మదిలో చెలరేగే అలజడిని నేనెలా ఆపను భువనా? నువ్వు లేక శిలల మిగిలిపోనా? నిన్ను చేరడానికి మరణమే శరణమైతే దాన్ని ఆహ్వానిస్తూ క్షణం క్షణం అనుక్షణం ముక్కలైన హృదయంతో భారమైన బ్రతుకు నేను బ్రతకలేను భువన. ఇది నా వల్ల కాదు భువన. నువ్వు లేని ఈ లోకం నాకు ఎడారి అంటూ భువనేశ్వరిని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తాడు శంకర్. ఊరుకోండి, మీరే ఇలా అయితే నేనేమైపోవాలి? మీతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నా, అవన్నీ ముక్కలైపోయాయి. కనీసం కన్నబిడ్డ ఆలనా పాలనా కూడా చూడలేను అంటూ ఏడుస్తుంది భువనేశ్వరి.
కాసేపటికి తేరుకొని బాధపడకండి. పుట్టిన ప్రతి మనిషి గమ్యం మరణమే. కాకపోతే ఒకరు ముందు, మరొకరు వెనుక. గమ్యాన్ని చేరితే విజయం సాధించినట్టే. నేను తల్లిగా విజయం సాధించినట్టే. నీకు విజయం, నాకు ఘోర పరాజయం. ఎప్పటికీ కోలుకోలేని అపజయం నాది. ఆ ఇంట ఎవరూ ముద్ద ముట్టలేదు శోకంతో. భువనేశ్వరి మిగతా కుటుంబం అంతా భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళతారు. అందరూ భక్తి శ్రద్ధలతో ఆ మాతని వేడుకుంటారు. భువనేశ్వరి కళ్ళు మూసుకుని మనసులో, అమ్మా, నేను నీ వరప్రసాదాన్ని అని మా నాన్నగారు చెప్పారు. అదే నిజమైతే నువ్వొక తల్లివేగా. నా బిడ్డకి ఆపద తొలగిపోవడానికి నాకు మార్గం చూపించు అని మౌనంగా వేడుకుంటుంది. అప్పుడే ఒక అమ్మాయి వంటి మీదికి అమ్మవారు పూనుతుంది. పూజారి, అక్కడ ఉన్న భక్తులందరూ ఆమె చుట్టూ చేరుతారు. అమ్మా, జనని, మాత అని అందరూ నమస్కారం చేస్తారు. ఆమె భువనేశ్వరిని పిలిచి, పరిష్కారం కావాలన్నావుగా, చెప్తాను, చేస్తావా అంటుంది. చేస్తానమ్మా, ఎంత కష్టమైనా చేస్తాను అంటుంది భువనేశ్వరి. కార్తీక పున్నమి రోజు వేకువజామున కోనేట్లో స్నానం చేసి గుడికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గుడిలో అఖండ దీపం వెలిగించి, ఈ ఊరికి చివర అడవిలో ఉన్న వాగు మధ్యలో నా విగ్రహం ఉంటుంది. నువ్వు ఒంటరిగా వెళ్ళి అది తీసుకుని నెత్తి మీద పెట్టుకుని తీసుకురావాలి. అది అంత సులభం కాదు. ఆ ప్రతిష్ఠ ఆపడానికి దుష్ట శక్తులు ప్రయత్నాలు చేస్తాయి. ఏం జరిగినా సరే, ఎవరు పిలిచినా సరే వెనక్కి తిరిగి చూడకుండా విగ్రహం కింద పెట్టకుండా తీసుకురావాలి. తర్వాత విగ్రహంతో గుడి ముందు నిప్పులు గుండం తొక్కి లోపలికి తీసుకువచ్చి ప్రతిష్ఠించి 108 బిందెలతో అభిషేకం చేస్తే నీకున్న ఆటంకాలు పోయి నీ బిడ్డ పూర్ణాయుష్కుడవుతాడు. నీకు గండం తొలగిపోతుంది అని చెప్తుంది అమ్మవారు. అలాగే అలాగే తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటుంది భువనేశ్వరి. గురువా, గురువా, ఏమిరా సిద్ధ, ఏమయ్యింది? భువనేశ్వరి దోషం పోవడానికి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయబోతుంది. అది జరిగితే మన పని ఎప్పటికీ పూర్తవదు గురువా అంటాడు సిద్ధ. ఆ ప్రతిష్ఠ జరగనివ్వరు సిద్ధ. ఆ రోజే దాన్ని బలి ఇచ్చి సర్వశక్తివంతుణ్ణవుతా. ఈసారి ఎటువంటి పొరపాటు జరగకూడదు. అన్ని ఏర్పాట్లు సరిగ్గా చెయ్యి అంటాడు గురువ సిద్ధతో. సరే గురువా, మరి ఆ అమ్మాయిని తీసుకొచ్చేదెవరు? ఎవరూ అవసరంలా, తనే నడిచి వస్తుంది. అదెలా గురువా? తొందరెందుకు, నువ్వే చూద్దువులే అంటాడు గురువు. ఏమండి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఇంకేం చేయమంటావు జానకి? బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసాక ఇంకెలా ఉంటాను చెప్పు? ఏడుస్తూ, మీరే ఇలా అయిపోతే తల్లిని నేనేమైపోవాలని కింద కూలబడి ఏడుస్తూ ఉంటుంది జానకి. నీలాంబరి వచ్చి, అమ్మా, అక్కకి ఏమీ కాదు. అక్క చేయబోయే విగ్రహ ప్రతిష్టతో గండం తొలగిపోతుంది, ఏం కాదు అంటుంది నీలాంబరి. ఏంటి నాన్న, మీరు కూడా మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే మాకు దిక్కెవరు? మనం కూడా ప్రతిష్టకు వెళదాం, అక్కకి ధైర్యంగా ఉంటుంది అంటుంది నీలాంబరి. అలాగే, వెళ్ళే ఏర్పాట్లు చూడు అంటాడు. సరే నాన్నగారు అంటుంది నీలాంబర్. శంకర్, హా నాన్నగారు, అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేశావా? చేశాను నాన్నగారు. అడవి చుట్టూ గుడిదాకా మన మనుషులని పెట్టు. ఏ మాత్రం పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇది ఈ ఇంటి కోడలికి వారసుడికి సంబంధించిన విషయం, జాగ్రత్త అన్నారు భద్రంగారు. భువనేశ్వరి నా ప్రాణం నాన్నగారు, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా కాపాడుకుంటాను అంటాడు శంకర్. సిద్ధ, రేపే కార్తీక పున్నమి, మన కల నెరవేరే రోజు. ఏమాత్రం చిన్న పొరపాటు దొరలకూడదు. రేపటి రోజు ఏ చిన్న అపశృతి జరిగినా మన ప్రాణం పోతుంది అంటాడు గురువ. అలాగే గురువ. అవునరా, రేపు ఆ ప్రతిష్ఠ ఆపి భువనేశ్వరిని బలి ఇవ్వడానికి మనం ఆ కాళీతో పోరాడాల్సిందే. అది అంత సులువు కాదు ఆమెను ఎదిరించడం. నీకు కూడా అసాధ్యమే గురువా అంటాడు సిద్ధ. ఎవరనుకుంటివిరా కాళీ అంటే? ఈ సర్వసృష్టిలో ఉన్న మంత్ర యంత్ర తంత్రాలకు, అష్టసిద్ధులకు, భూత ప్రేత క్షుద్రశక్తులకు, సమస్త గణాలకు, అంతెందుకు ఈ సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరంలో ఉన్న శక్తికి కూడా ఆమె అధిదేవతరా. ఆమె కరుణ సముద్రం, కోపం విధ్వంసం. రేపు భువనేశ్వరికి ఆవిడ కాపు ఉంటుంది. ఆవిడని కట్టడి చేసి జాగ్రత్తగా మన పని పూర్తి చెయ్యాలరా సిద్ధ. అలాగే గురువా. ముందు మన శక్తులు పెంచుకోవడానికి ఈరోజు యాగం చేద్దాం, అన్నీ సమకూర్చు
అలాగే గురువా అంటాడు సిద్ధ. యాగం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. కార్తీక పూర్ణమి ముందు రోజు ఆకాశం భయంకరంగా మారుతుంది. కారు మబ్బులు కమ్ముకు వస్తాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం మార్మోగిపోతుంది. ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటారు. భువన, ఇప్పుడెలా? బయట ఒకటే హోరు గాలి, వాన. రేపు ప్రతిష్ఠకి వెళ్ళగలుగుతామా? రేపటికి వాన తగ్గినా వాగు పొంగుతుంది. ఏం చేద్దాం? ఏమైనా జరగనివ్వండి, రేపు విగ్రహ ప్రతిష్ఠ చేసి తీరుతాను అంటుంది భువనేశ్వరి. మధ్యరాత్రికి వర్షం తగ్గిపోతుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. వేకుజామున లేచి తయారై భువనేశ్వరి, మిగతా కుటుంబ సభ్యులు, శేషయ్య దంపతులు, నీలాంబరి అందరూ గుడి దగ్గరికి చేరుకుంటారు. భువనేశ్వరి ముందు కోనేట్లో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడిలోకి వస్తుంది. నీలాంబరి పూజా సామాగ్రి అంతా సిద్ధం చేస్తుంది. అమ్మా భువనేశ్వరి. హా పూజారి గారు, ప్రతిష్ఠ జరగబోయే ముందు శాస్త్రోక్తంగా చేయవలసిన హోమాలు జపతాపాలు అన్నీ పూర్తయ్యాక నువ్వు బయలుదేరదు అంటారు పంతులు గారు. అలాగే పూజారి గారు అంటుంది భువనేశ్వరి. భువనేశ్వరి, నీ చెయ్యి చాపు తల్లి, ఇది అమ్మవారి రక్షా కవచం అని చేతికి కడతారు పంతులు గారు. ఇది నీతో ఉంటే సాక్షాత్తు ఆ అమ్మవారు నీతో ఉన్నట్టే. ఎట్టి పరిస్థితుల్లో ఇది నీ చేతి నుండి తీయకు. ఎందుకంటే నువ్వు చెయ్యబోతోంది సామాన్యమైన కార్యం కాదు. అమ్మవారి ప్రతిష్ఠ జరిగితే దుష్టశక్తులకు అంతం తప్పదు. అందుకే ఆపడానికి అవి ఏమైనా చేస్తాయి. నువ్వు అప్రమత్తంగా ఉండాలి అంటారు పంతులు గారు. అలాగే పూజారి గారు అంటుంది భువనేశ్వరి. ఒక్క పక్క హోమాలు, మరొక పక్క జపాలు, వేద మంత్రోచ్చారణతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోతోంది. భువనేశ్వరి శ్రద్ధగా హోమం చేస్తూ ఉంటుంది. అందరూ ఒక పక్కన కూర్చుని ఏమి జరుగుతుందా అని ఆతృతగా చూస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఒక పెద్ద సుడిగాలి వస్తుంది. హోమం చుట్టూ ఉన్నవన్నీ చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏది ఉన్న చోటు నుండి కదలదు. అంతా ఎక్కడివి అక్కడే ఉంటాయి. భువనేశ్వరిని చేరడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా భువనేశ్వరుని చేరుకోలేకపోతుంది ఆ దుష్టశక్తి. అది చూసి రెండు కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి. ప్రయత్నించి ప్రయోజనం లేక సుడిగాలి అంతర్ధానమైపోతుంది. కపాలి గుహలో తీక్షణంగా మంత్రాలు చదువుతూ రక్తాభిషేకాలు చేస్తూ చండాసురుణ్ణి ఆవాహనం చేసుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కపాలి ప్రయత్నం ఫలించి చండాసురుడు ప్రత్యక్షమవుతాడు. కపాలి, నేను ప్రసన్నుడైనాను, నీకేం కావాలో కోరుకో అంటాడు. చండాసుర, నువ్వు కాళీని కట్టడి చెయ్యాలి. ఏమిరా, నీకు అంత్యకాలం దగ్గర పడినట్లుంది, ఎవరిని కట్టడి చేయమంటున్నావో తెలుసా అంటాడు కపాలి. తెలుసు, ఆ ఆదిపరాశక్తిని నిలువరించడం సాక్షాత్ పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదు. అలాంటిది ఆమెని నన్ను కట్టడి చేయమంటావా? అది అసాధ్యం అంటాడు కపాలి. నిన్ను మంత్రయుక్తంగా ఆవాహన చేశాను, ప్రసన్నం చేసుకున్నాను. నువ్వు చేసి తీరాలి. నేను ఆ నికుంభుని శక్తిని పొందాలంటే ఆ కాంతని బలివ్వాలి. తనకి కాళీ రక్షణగా ఉంది. ఇన్నాళ్ల నా కల నెరవేరాలంటే ఇలా చెయ్యక తప్పదు. వినాశకాలే విపరీత బుద్ధి. నువ్వు ఆవాహన చేసినందువల్ల నేను ఆవిడని నిలవరించడానికి ప్రయత్నం చేస్తాను. నా సర్వశక్తులు వడ్డి ఆమెని 20 గడియలు మాత్రమే అడ్డుకోగలను. ఆహా, చాలు, అది చాలు నాకు. వెంటనే కట్టడి చేసేయ్ అంటాడు గురువ. గురువ, ఆ భువనేశ్వరుని ఇక్కడికి ఎలా తీసుకొస్తావు? నువ్వు దాని గురించి దిగులు పెట్టుకోకరా సిద్ధ, తనే నడిచి వస్తుంది. అమ్మా భువనేశ్వరి, ఇంకా హోమం పూర్తయింది. ఈ పూజాక్షింతలు తల మీద ధరించి మాతకు నమస్కారం చేసుకుని అఖండ దీపం వెలిగించమ్మా అంటారు పంతులు గారు. అలాగే పూజారి గారు అని అక్షింతలు తల మీద చల్లుకుంటుంది. తర్వాత మాతకి నమస్కారం చేసుకుంటుంది. తర్వాత నీలాంబరి వచ్చి, అక్క, ఈ తీర్థం తీసుకో, అంతా శుభమే జరుగుతుంది అంటుంది. అలాగే అని తీర్థం తీసుకుని అఖండ జ్యోతిని వెలిగిస్తుంది. భువనేశ్వరి బయలుదేరబోతుండగా అకస్మాత్తుగా నీలాంబరి భువనేశ్వరి కొడుకును తీసుకుని మండే ఎర్రని కళ్ళతో విపరీతమైన కసి నిండిన గొంతుతో ఆగమని పెద్దగా అరుస్తుంది. అక్కడ ఉన్న అందరూ ఒక్కసారే ఉలిక్కిపడి నీలాంబరి వంక చూస్తారు. భువనేశ్వరి ఎక్కడున్నది అంటే అక్కడే నిలబడిపోతున్నది. నీలాంబరి, ఏంటి, ఏం చేస్తున్నావు? నాన్న, నువ్వు మాట్లాడద్దు. నువ్వే కాదు, ఎవరూ నోరు తెరవడానికి వీల్లేదు. అడుగు ముందుకు వేస్తే ఈ బిడ్డని అఖండ దీపానికి ఆహుతి చేస్తాను అంటుంది. నీలాంబరి, ఏం మాట్లాడుతున్నావు? భువనేశ్వరి,
నువ్వు ఈ ప్రతిష్ఠ చెయ్యడానికి వీల్లేదు. నువ్వు ఇప్పటికిప్పుడే కపాలి గుహకి వెళ్ళాలి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నీలా? హా, నేను చెప్పినట్టు చేయకపోతే నీ బిడ్డ ప్రాణాలు నీకు దక్కవు. నీలాంబరి, నేను నీకేం ద్రోహం చేశాను? నువ్వెందుకిలా చేస్తున్నావు? ద్రోహం కాదు, నా జీవితాన్ని నువ్వు లాగేసుకున్నావు. నేనా? నేనెప్పుడూ అలా చెయ్యలేదు. నువ్వేదో అపోహపడుతున్నావు అంటుంది భువన. లేదు, నేనేమీ పొరపాటు లేదు. నువ్వంటేనే నాకు విపరీతమైన అసహ్యం. చిన్నప్పుడు నాకు మాత్రమే దక్కాల్సిన అమ్మా నాన్న ప్రేమ నువ్వు దక్కించుకున్నావు. నీలా, ఏం మాట్లాడుతున్నావే? మతిగాని పోయిందా? నువ్వు అక్క మాకు రెండు కళ్ళు. మేము మీ ఇద్దరినీ సమానంగానే చూశాము. నేను ఎవరికి పుట్టిందో కూడా తెలియని అది ఒకటెలా అవుతామమ్మా? చెప్పు అంటుంది నీలాంబరి. అవును, చిన్నప్పటి నుండి నన్ను దానితో సమానంగా కాదు, నాకంటే ఎక్కువగా దాన్నే చూశారు. నాకు నచ్చిన వస్తువులన్నీ ముందు దానికి ఇచ్చాకే నాకు ఇచ్చేవాళ్ళు. ఆఖరికి నేను మనసు పడ్డ శంకర్ని కూడా దానికే ఇచ్చి చేశారు. నేను మనసు పడ్డ మనిషి నాకు దక్కాల్సిన జీవితం అన్నీ సొంతం చేసుకుంది. అదే లేకపోతే అవన్నీ నా సొంతమయ్యాయి అంటుంది నీలాంబరి. నీలాంబరి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? హా, నేనే. మాటికి నేనే. నువ్వు గట్టి పిండానివే. నిన్ను అడ్డు తొలగించుకోవడానికి, పెళ్లి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకున్నావు. నన్ను చంపడానికి ప్రయత్నించావా అంటుంది భువన. అవును, నీళ్లల్లో తోస్తే నీ మొగుడు వచ్చి కాపాడాడు. ఈ వంకతో నీకు గండం ఉందని నమ్మేలా చేస్తే మీ మామ అంతా చెడగొట్టాడు. పాముని వదిలితే పక్షి కాపాడింది. పెళ్లికి ముందు గొడవ పెట్టుకుంటే ఆగిపోతుందనుకున్నా, పెళ్లి ఆగలేదు. పెళ్ళయ్యాక కూడా ఎంతో ప్రయత్నించా, అయినా కుదరలేదు. ఇప్పుడు కూడా అక్షింతల్లో మంత్రించిన భస్మం కలిపాను, పని చేయలేదు. వశీకరణ జలం తాగించాను, నీ చేతికి ఉన్న రక్ష వల్ల నువ్వు నా వశంలోకి రాలేదు. నీలాంబరి, నువ్వు ఇష్టపడుతున్నావని ఒక్క మాట చెప్పుంటే నేనే తప్పుకునేదాన్ని కదా. ఎందుకు ఇదంతా చేసి అందరి దృష్టిలో దిగజారిపోయావు అంటుంది భువన. నువ్వు వేసే ముష్టి నాకు అవసరం లేదు. నాకు కావలసింది నేనే స్వయంగా సాధించగలను అంటుంది నీలాంబరి. నీలాంబరి, నువ్వు ఎన్ని జన్మలెత్తినా నా మనసులో భువనేశ్వరి స్థానాన్ని పొందలేవు అంటాడు శంకర్ పెద్దగా నవ్వి. ఏమనుకుంటున్నావు ఈ నీలాంబరి అంటే? సాదాసీదా అమ్మాయి అనుకుంటున్నావా? చూడు, ఈ నీలాంబరి అంటే ఏంటో అని ఏవో మంత్రాలు చదివి పచ్చని చెట్టు మీద భస్మం చల్లగానే అది అక్కడికక్కడే భస్మం అయిపోతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యంతో బిగుసుకుపోతారు. ఇప్పుడు నేను మామూలు నీలాంబరిని కాను. సమస్త క్షుద్ర విద్యలు నేర్చిన దాన్ని. ఎవరినైనా వశం చేసుకోగలను, ఎంతటి వినాశనమైనా చెయ్యగలను. నువ్వు ఎన్ని మాయలు చేసినా నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. అవసరం అయితే నేను చావనైనా చేస్తాను, కానీ నీ కోరిక తీరదు. నాకు నువ్వు దక్కనప్పుడు నేను ఎవరిని వదిలిపెట్టను. అందరినీ అన్నింటినీ అంతం చేస్తాను. భువనేశ్వరిని, మీ ప్రేమకి ప్రతిరూపమైన ఈ బిడ్డని కూడా అంతం చేస్తాను అంటుంది నీలాంబరి. నీలాంబరి, నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఆ వంశానికి అమ్మవారి రక్ష ఉంది. నువ్వు నీ క్షుద్ర శక్తులు ఏమీ చేయలేవు. అత్యంత క్రోధంతో అహంకారపూరిత అయి బిగ్గరగా, ఓ అమ్మవారి రక్ష ఉందా? నేనేమి చెయ్యలేనా? ఇప్పుడే నేను శపథం చేసి చెబుతున్నా, ఈ వంశం మొత్తాన్ని నేను సర్వనాశనం చేస్తా. ఈ రోజే వాసీదేవి వంశానికి ఈ భూమి మీద ఆఖరి రోజు అంటుంది నీలాంబరి. నీలాంబరి చేతిలో ఉన్న బిడ్డని హోమగుండంలో పడేయబోతుంది. భువనేశ్వరి వేగంగా వచ్చి నీలాంబరి చేతిలో ఉన్న బిడ్డని లాక్కొని శంకర్ వైపు విసురుతుంది. శంకర్ వడుపుగా బిడ్డని కింద పడకుండా పట్టుకుంటాడు. భువనేశ్వరి నీలాంబరిని గట్టిగా పట్టుకుని, ఏమండి, మీరు తొందరగా బాబును తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోండి. భువనా అంటాడు శంకర్. ముందు మీరు వెళ్ళండి, ఇక్కడి నుండి అందరూ వెళ్ళిపోండి, ఎవరూ ఉండద్దు అంటుంది భువనేశ్వరి. శంకర్ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు. అందరూ వెళ్ళిపోతారు. అది చూసి కోపంగా, నీలాంబరి, నీ బిడ్డ ఇప్పుడు తప్పించుకున్నా సరే ఎప్పటికైనా నా శబదం నెరవేర్చి తీరుతాను అంటుంది. నిన్ను బ్రతకనిస్తే కదే, ఇప్పుడే నిన్ను అంతం చేస్తాను అని నీలాంబరిని హోమగుండంలోని మంటల్లోకి నెట్టేస్తుంది. అందులో నిప్పు అంటుకొని నీలాంబరి తగలబడిపోతుంది. తగలబడుతున్న నీలాంబరి ఒక్కసారిగా వెలుగుతున్న అఖండ దీపాన్ని తీసుకుని భువనేశ్వరి మీద విసిరి, నిన్ను వదలను, నీ వంశాన్ని వదలను, ప్రేతాత్మగా మారైనా అంతం చేస్తా అంటూ కింద పడిపోతుంది. అఖండ దీపంలో ఉన్న నూనె నిప్పు పడి భువనేశ్వరి కూడా తగలబడుతుంది.
చనిపోతూ భువనేశ్వరి ఇంకో జన్మెత్తైన ప్రతిష్ఠ జరిపించి నా వంశాన్ని కాపాడుకుంటా నిన్ను నేనే అంతం చేస్తానని ఆఖరి శ్వాస వదులుతుంది. ఇదేదీ తెలియని కపాలి గుహలో పూజలు కొనసాగిస్తూ ఉన్నాడు. అమ్మవారు కట్టడి నుండి బయటికి వచ్చింది. బయటకు వచ్చిన మాత అత్యంత క్రోధితై కపాలిని అంతం చేయడానికి భువనేశ్వరి రూపం ధరించి గుహలోకి వెళుతుంది. భువనేశ్వరి రూపంలో ఉన్న అమ్మవారిని బలివ్వడానికి అంతా సిద్ధం చేస్తాడు సిద్ధ. కత్తి తీసుకుని అక్కడికి వచ్చిన కపాలి భువనేశ్వరి రూపంలో ఉన్న అమ్మవారిని చూసి గుర్తుపడతాడు. భయంతో వణికిపోతూ కత్తి కింద పడేసి మోకాళ్ల మీద అమ్మ ముందు మోకరిల్లుతాడు. గురువా, ఏమైనాది? రేయ్, వచ్చింది భువనేశ్వరి కాదురా, సాక్షాత్తు ఆ జగన్మాత అయిన ఆదిపరాశక్తి ఆమె రూపంలో వచ్చిందిరా అంటూ మాత ముందు మోకరిల్లరా అని చెప్తాడు. ఇద్దరూ మోకరిల్లుతారు. విరబోసిన కేశపాశాలు, మెడలో కపాలమాలతో బగబగా ఎర్రగా మండే సూర్యుడే నేత్రాలుగా 8 చేతులలో శంఖం, చక్ర, గద, ఖడ్గం, బాణ, డమరుకం లాంటివి ధరించి త్రిశూలధారిణి అయి మాత తన నిజ రూపం దాల్చి ఉగ్రకాళీ స్వరూపంలో వెలసిన మాత విరాట్ రూపాన్ని చూసి భీతిల్లిపోతారు గురువా సిద్ధ. మాత క్రోధాన్ని చూసి నిలువెల్లా భయంతో వణికిపోతున్నారు. మాత పాహిమాం పాహిమాం, శరణం మాత అంటూ. కాళీనే కట్టడి చేస్తావా? నా వరప్రసాదంగా పుట్టిన బిడ్డనే బలి ఇవ్వాలని చూస్తావా? నికుంభుని శక్తిని సాధించి ఈ ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తావా? నేనుండగా అది సాధ్యమే అనుకున్నావురా అంటున్నారు మాత. క్షమించు మాత, రెప్పపాటుతో సమస్త లోకాలను లయం చేయగల దానివి. అర్భకుడిని, బుద్ధి తక్కువై పొరపాటు చేశాను. ఈ ఒక్క తప్పు మన్నించు మాత. నువ్వు చేసింది పొరపాటు కాదు, ఘోరాపరాధం. నీకు మరణమే దండన అంటూ తన త్రిశూలంతో వాళ్ళిద్దరినీ అంతం చేస్తుంది అమ్మవారు. నీలాంబరి చనిపోయిన గడియలు, తను చేసిన శపథం నెరవేర్చుకోవాలన్న కోరిక, తాను నేర్చిన క్షుద్రశక్తులు కలిపి ఒక భయంకర ప్రేతశక్తిగా మారింది. కొన్నాళ్లకు శంకర్ భువనేశ్వరి లేదనే మనోవ్యాధితో మరణిస్తాడు. ప్రేతశక్తిగా మారిన నీలాంబరి మీ వంశాన్ని అంతం చెయ్యాలని ప్రయత్నిస్తూనే ఉంది. దాని ఫలితమే మీ వంశంలో పుట్టిన వాళ్ళు అకాల మరణం చెందడం. కానీ మీ వంశం మాత రక్షణలో ఉండడం వలన ఇంకా అంతమైపోలేదు. ఆ జన్మలో భువనేశ్వరి ఈ జన్మలో అమ్మవారి అంశగా మనోజ్ఞ రూపంలో పుట్టింది. తను మాత్రమే ఈ ప్రతిష్ఠ చేసి ఆ ప్రేతాత్మను అంతం చేయగలదు. కానీ ఇది చాలా ప్రమాదకరం. అంటే మా అభి ముందు జన్మలో శంకరా? అవును. మరి ఆ నీలాంబరి జన్మించలేదా? లేదు. ప్రేతాత్మగా మారిన నీలాంబరి జన్మించే అవకాశం లేదు. కానీ ఎవరి దేహాన్నైనా ఆవహించే అవకాశం ఉంది. నా అంచనా నిజమైతే ఆ నీలాంబరి ఎవరినో ఆవహించి మీ చుట్టే తిరుగుతూ ఉంది. అయితే అదెవరో నేను కనుక్కుంటాను ఆచార్య గారు. నా హాసిని ప్రమాదం నుండి కాపాడడానికి నేను ఏం చెయ్యాలో చెప్పండి అంటాడు అభి. నువ్వు పక్కన ఉన్నప్పుడే మను ఇదంతా సాధించగలదు. ఎందుకంటే పార్వతి పక్కన పరమేశ్వరుడు ఉంటేనే పరిపూర్ణమవుతుంది. నీ ప్రేమ తనని కాపాడాలని, నీ సంకల్ప బలం మనోజ్ఞక శక్తిగా మారుతుంది. ఈ జన్మలో తనని కాపాడుకోవాలంటే నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతిష్ఠ తర్వాత నువ్వు చెయ్యాల్సిన కార్యం కూడా ఒకటి ఉంది. అది తర్వాత చెప్తాను అంటారు పంతులు గారు. సరే ఆచార్య గారు, ఇక మేం బయలుదేరుతాం అంటాడు అభి. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.